తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సార్వత్రిక ఎన్నికలు కీలకమైన 5వ దశకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో మిగిలిన 13 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది హీరోయిన్ రష్మిక. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించడంతో అది వైరల్గా మారిపోయింది. ఏంటి ఆ వీడియో? నెటిజన్ల రియాక్షన్ ఏంటి? లోక్సభ ఎన్నికల వేళ పుష్ప బ్యూటీ రష్మిక మందన్న పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. అటు నార్త్లో ఇటు సౌత్లో టాప్ స్టార్గా దూసుకెళ్తోన్న రష్ కేంద్రంలోని మోదీ సర్కార్కు అనుకూలంగా చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కేంద్రం నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్పై ఇటీవలే ప్రయాణించారు రష్మిక. ఈ అటల్ సేతును కారులో నుంచి చూస్తూ దాని గురించి వివరిస్తోన్న వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనపై తన ప్రయాణ అనుభూతిని షేర్ చేసుకున్నారు. 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని, ఇలాంటివి సాధ్యమవుతాయని ఎవరూ అనుకోలేదంటూ కేంద్రానికి కితాబిచ్చారు. దేశంలో మౌలిక వసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉందన్న రష్మిక అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రష్మిక వీడియోపై స్వయంగా స్పందించారు ప్రధాని మోదీ. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రష్మిక మందన్న వీడియోను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు ప్రధాని. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHLకు అటల్ సేతు అని పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. జనవరిలో ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దేశంలోనే పొడవైన వంతెన అటల్ సేతు ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్లోని నహ్వా సేవాను కలుపుతూ 21,200 కోట్ల రూపాయల వ్యయంతో 6 లేన్లతో నిర్మితమైంది. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంటుంది. ఈ నిర్మాణ అద్భుతం ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సీలింగ్ పై ప్రయాణం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా దీనికి కితాబిచ్చారు. ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది. అయితే సరిగ్గా ఎలక్షన్ టైంలో రష్మిక మందన్న వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు డౌట్ పడుతున్నారు. ఇది బీజేపీ ప్రాపగండాలో భాగమని కొందరు అంటూ ఉంటే, రష్మిక త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.